నమస్తే, వెల్కమ్ టు సిఆర్ టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందాలంటే అంత ఆషామాషి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటిది. చాలామంది కార్యకర్తలు, చాలామంది నాయకులు చాలా ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం ఎదురు చూస్తుంటారు. ఇది వాస్తవం. అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా మనం ఆలేరు నియోజకవర్గం చూసుకుంటే ఆలేరు ఎమ్మెల్యే ఎవరు అంటే బీర్లా ఎల్లయ్య. ప్రభుత్వ విప్ ఎవరు అంటే బీర్లా ఎల్లయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీకి బీర్లా ఎల్లయ్య. సరే, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అంటే పక్కన పెడితే డిసిసి అధ్యక్షులు కూడా బీర్లా ఎల్లయ్య తీసుకోవాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అంటే భుజాలు కాయలు కాసే విధంగా జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ధర్నాలు చేసి జైలుకు పోయిన కార్యకర్తలు ఉన్నారు. లాడి దెబ్బలు తిన్న నాయకులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీర్లా ఎల్లయ్య కంటే చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. సరే, వాళ్ళ డబ్బు లేకనో లేకుంటే ఆర్థికంగా సరిగా అవకాశాలు రాకనో వాళ్ళు పోటీ చేయలేకపోయినారు. మరి అలాంటి వాళ్ళకు ఈ పార్టీ పదవులు ఇవ్వచ్చు కదా. ఆలేరు నియోజకవర్గంలోనే ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ నాయక్ ఉన్నాడు, పోచంపల్లి నుంచి తడక వెంకటేష్ ఉన్నాడు, భువనగిరి నుంచి చాలామంది ఉన్నారు, చౌటుపల్లి నుంచి ఉన్నారు. అట్లా చాలా ప్రాంతాలు అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలామంది పదవుల కోసం ఎదురు చూసే నాయకులు చాలామంది ఉన్నారు. ప్రభుత్వ విప్పు మీరే, ఎమ్మెల్యే మీరే, కాంగ్రెస్ పార్టీ పదవి అయినటువంటి డిసిసి అధ్యక్షులు మీరే. అంత అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డిసిసి పదవిని కార్యకర్తలకు ఇవ్వచ్చు కదా. ఎన్నో ఏళ్ళుగా కళ్ళు కాయలు కాసే విధంగా పార్టీలో పని చేసుకుంటూ పార్టీ కోసం ఎన్నో రకాల ఇబ్బందులు పడుకుంటూ జైలు పాలయ్యి జెండా మోసి ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి పార్టీని కాపాడుతున్న నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వచ్చు డిసిసి పదవి. ఇదేనా సమన్యాయం అంటే? కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు. ఎల్లయ్య గారు వాళ్ళకి ఇవ్వచ్చు డిసిసి అధ్యక్షులు. మీరు ఆల్రెడీ ప్రభుత్వ విప్పు కదా, మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే కదా, మీ కాన్స్టిట్యూన్సీలో ఇవ్వాల్సింది కదా. ఆలేరులో లేరా, యాదగిరిగుట్టలో లేరా, ఇటు తుర్కపల్లిలో లేరా, భువనగిరిలో లేరా, పోచంపల్లిలో లేరా, చౌటుప్పల్లో లేరా? చాలామంది ఉన్నారు. ఒకే వ్యక్తికి ఇన్ని పదవులు అవసరం లేదు. ఒకే నాయకుడికి ఇన్ని పదవులు ఎందుకు? మరి మిగిలిన కార్యకర్తలు నాయకులు అడుగుకోవాలి. వాళ్ళు కావద్దా డిసిసిగా? వాళ్ళకి పదవులు రావద్దా? సరే, మీరే ఆలోచించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరే ఆలోచించండి ఒకసారి. డిసిసి పదవి ఆల్రెడీ ఎమ్మెల్యే అయి ఉండి ప్రభుత్వ విప్ అయి ఉండి మళ్ళీ డిసిసి బీర్లా ఎల్లయ్య గారికి ఇవ్వాల్సిన అవసరం ఉందా? తీసుకోవాల్సిన అవసరం ఉందా?